ఆందోళనకి తెరతీశారు. సంధ్య, మీకేమనిపిస్తుంది ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు? ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి ఒక కొలిక్కి వచ్చినట్టుగా మనకు అనిపిస్తుంది. మీరు చేసిన పోరాటాన్ని మేము దగ్గరగా చూసాం, చాలాసార్లు మిమ్మల్ని కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేసాం, కానీ మీరు అందుబాటులోకి రాలేదు. సో ఈ టోటల్ కేసుని మీరు ఎలా చూస్తారు? అసలు ఎక్కడ ఎలా జరిగింది, ఎక్కడ గట్టిగా ప్రయత్నాలు జరిగినాయని మీరు అనుకుంటున్నారు? ఒకటండి, ఈ కేసు ఆద్యంతము వివాదాంశంగా ఉత్కంఠగానే జరిగింది. 8వ తారీఖు ఎఫ్ఐఆర్ అయిందని మాకు తెలిసాక 9వ తారీఖే నేను మాట్లాడాను. నేను ఫస్ట్ మోడీ మీటింగ్ కన్నా 1 డే బిఫోర్ రేపు మోడీ మీటింగ్ జరుగుతుంది, అక్కడ బండి సంజయ్ హీరో లాగా ఆయన పాల్గొంటాడు, కాబట్టి ఈ రోజే చర్య ఉండాలి అని మేము 9th కూడా మాట్లాడాం. ఇంకా అప్పటి నుంచి అనేక పోరాట రూపాలని తీసుకున్నాం. ప్రెస్ మీట్లు పెట్టాం, మహిళా సంఘాలన్నీ కలిపి, విద్యార్థి యువజన మహిళా సంఘాలతో రౌండ్ టేబుల్ జరిపాం, ప్రొటెస్టులు చేసాం. మా సంఘాలుగా పిఓడబ్ల్యూ పిడిఎస్సిగా పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్ ధర్నా చేశాం. ఈ పోరాటాలన్నీ కూడా ఒత్తిడి తీసుకురావడమే కాకుండా ఇక్కడ రకరకాల పరిణామాలు చోటు చేసుకున్న మేరకి అంత స్ట్రగుల్స్ చేయాల్సి వచ్చింది. ఒకటి, 8వ తారీఖే ఈ అమ్మాయి ఎఫ్ఐఆర్ నమోదయ్యే టైంకి దానికన్నా ముందే అక్కడ ఒకటి ఎఫ్ఐఆర్ నమోదు చేయడం, అది కూడా హనీ ట్రాప్ కేసు. దాని మీద చాలా విస్తృతంగా చర్చించాము. ఆ వివరాల్లోకి ఇప్పుడు మనం పోనక్కర్లేదు. కానీ ఓవరాల్ గా చూస్తే ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గారు ఒక చిన్న అమ్మాయి మీద, మైనర్ బాలిక మీద తానే పూనుకుని కేసు నమోదు చేయడం ఒక అంశం అయితే, ఆ తర్వాత ఆ అమ్మాయి వయసుని వివాదాంశం చేయడము, రకరకాలుగా వాళ్ళ సోషల్ మీడియా ఆర్మీ పూనుకుని ఈ అమ్మాయి ఫోటోలు వీడియోలు రిలీజ్ చేయడం, వాళ్ళు పెట్టిన కేసులో ఆ పాప అడ్రస్, ఒరిజినల్ నేమ్, మేము ఎన్నిసార్లు మాట్లాడాం, వాళ్ళ అడ్రస్లు, వివరాలు, పేర్లు ఎప్పుడు మేము ప్రస్తావించలా. ఈయన మాత్రం తన పేరు ప్రస్తావించకూడదు, తన వివరాలు మాట్లాడకూడదు అని కోర్టు ఆర్డర్ తెచ్చుకుంటారు. కానీ వాళ్ళు మాత్రం పెట్టిన హనీ ట్రాప్ కేసులో ఆ పాప ఒరిజినల్ నేము, ఆ పాప మీద నిందలు యాక్చువల్ గా కోర్టులో మనం చూసాం. ఆ అమ్మాయికి డబ్బు పంపినట్టుగా 50,000 ఒక హోమ్ మినిస్టర్ రాసుకుంటారు, సహాయ మంత్రి. ఆయన రాసుకుంటే ఆ అమ్మాయి అంతకన్నా ఎక్కువ రిటర్న్ పంపినట్లుగా కోర్టులో ఆయన చూపించారు. అట్లా ఎన్నో వాస్తవాలు ఉన్నప్పటికీ వాటిని పక్కదోవ పట్టిస్తూ ఆ పాపని, ఆ కుటుంబాన్ని బ్లేమ్ చేస్తూ, అసలు జరిగిన వాస్తవాలు చూస్తే విస్తుపోయే విషయాలు ఉన్నాయి. డబ్బు విషయంలో ఆ అమ్మాయి ఎక్కువగా పంపడం, ఇట్లాంటివన్నీ చూస్తే, అట్లాగే ఆమె బ్లాక్ మెయిల్ చేసింది, 5 కోట్లు అడిగింది. చిన్న పాప మీద కేసు పెట్టకూడదని ఒక హోంశాఖ మంత్రికి తెలియకపోతే ఎట్లా అండి? ఒక మైనర్ గర్ల్ తను బాధితురాలుగా వస్తే ఆ అమ్మాయిని నేరస్తురాలుగా మార్చడం ఏంటి? ఇది మోకరి. ఇవాళ ఈ దేశ న్యాయ వ్యవస్థల మీద, పోలీసు వ్యవస్థల మీద జనం విశ్వాసం లేకుండా ఎందుకున్నారు? ముఖ్యంగా పోలీసు వ్యవస్థ మీద. అంటే బాధితురాలని నేరస్తురాలుగా మారిస్తే ఎట్లా అండి? ఎక్కడన్నా ఉందా? అంటే వీళ్ళు హోంశాఖ సహాయ మంత్రులు అయితే బాధితుల్ని నేరస్తులుగా మారుస్తారు. ఈ ట్రెండ్ బీజేపీ అధికారంలోకి వచ్చాక బాగా పెరిగింది. సరే, అది ఇంకొక అంశం, దాన్ని మనం పొలిటికల్ గా చూడక్కర్లా. కానీ పోక్సో చట్టం అమలు చేయాలంటే పోక్సో చట్టంలో ప్రధానంగా బాధిత కుటుంబానికి సంబంధించిన గోప్యత, వివరాలు గోప్యత. కానీ ఫోటోలు, వీడియోలు ఇష్టానుసారం ట్రోలింగ్, బురద జల్లడం, నిందలు వేయడం, ఇది ఆద్యంతము సాగింది. అసలు నా కొడుకు నా నేరస్తుడే కాదు పొమ్మన్నాడు, నా కొడుకు పరారీలోనే లేదన్నాడు. పోలీసులేమో పరారీలో ఉన్నాడు, మాకు దొరకట్లే, స్విచ్ ఆఫ్ అయింది అంటారు. 8న కేసు పెడితే 12వ తారీఖు వరకు అతను 12 మధ్యాహ్నం వరకు కరీంనగర్ లో అతని మేనమామ ఇంట్లో అతని సిగ్నల్ ఉంది కాబట్టి మేము వెళ్ళి నోటీస్ ఎందుకు బండి సంజయ్ గారికి ఇవ్వకుండా వాళ్ళ మేనమామ, అంటే పిల్లవాడి మేనమామ బండి సంజయ్ గారి బామ్మర్ది ఇంట్లో ఇచ్చారు అని మేము అడిగితే అక్కడ వచ్చింది సిగ్నల్ కాబట్టి అక్కడ ఇచ్చామంటారు. 12 మధ్యాహ్నం నోటీస్ సర్వ్ చేస్తే 13 మధ్యాహ్నం 2ంటికి పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్ లో హాజరు కావాలని ఉంది అందులో. మరి నా కొడుకు పరారులో లేడన్నప్పుడు హాజరు కావాలి కదా, హాజరు పరచాలి కదా 13 మధ్యాహ్నమే. అసలు ఎంత మెలో డ్రామాలు, ఎన్ని డ్రామాలు ఆడారండి. అన్ని అడుగడుగున, అంటే మోడీ మీటింగ్ ను వాడుకుంటారు, హనుమాన్ జయంతిని వాడుకుంటారు, జై శ్రీరామ్ అనుకుంటూ శ్రీరాముడిని వాడుకుని, హనుమంతుడిని వాడుకుని ఇన్ని సనాతన ధర్మాలు వల్లిస్తారు. మొత్తం ఫేస్బుక్ లో, సోషల్ మీడియాలో ఆ అమ్మాయి ఎట్లా పబ్కి వెళ్ళిందని. అరే హైదరాబాద్ చుట్టూ పబ్బులు, క్లబ్బులు చాలా ఉన్నాయి, బయటకు అందరూ బలిసిన కుటుంబాల పిల్లలు వెళ్తున్నారు.
కానీ సనాతన ధర్మం అని వెళ్ళించి నా హిందూ మతం, నా సనాతన ధర్మం, నా దేవుడు, వినాయక చవితి రోజు పర్మిషన్ తీసుకోవాలి పోలీసులు, పవర్ పర్మిషన్ కూడా తీసుకోవాలి. ఎందుకంటే అవి క్యారీ చేస్తుంటే వినాయకుడి విగ్రహాలని కరెంట్ షాకులతో జనాలు 13 మంది చనిపోయారు. అప్పుడు గవర్నమెంట్ ఒక రూల్ పెట్టింది, ఏ రూట్లలో వాళ్ళు తీసుకొస్తారో ఇన్ఫార్మ్ చేయాలి, పర్మిషన్లు తీసుకోవాలి. సో దట్ కరెంట్ వైర్లను కూడా హ్యాండిల్ చేయొచ్చు. అంటే ఈయన ఒక ప్రెస్ మీట్ పెడతాడు, నా హిందూ మతంలో నా దేవుడికి, నా వినాయకుడికి, నా దేవుడికి ఇన్ని ఆంక్షల, అసలు మేము తీసుకోం పోలీస్ పర్మిషన్లు ఎందుకు, ఆ పవర్ పర్మిషన్లు అంట, కరెంట్ పర్మిషన్లు అంటే ఇవన్నీ మేము తీసుకోం, మా దేవుళ్ళకే ఇన్ని నియంత్రణలు అని ఎట్టబడితే అట్లా ఆయన హోంశాఖ మంత్రిని మర్చిపోయి మాట్లాడారు. అంటే ఏంటి అసలు ఒక పొద్దున్న లేస్తే నా మతం, నా దేవుడు, నా ధర్మం అని సనాతన ధర్మం అట్లా ఇట్లా అని మాట్లాడే వ్యక్తి తన కొడుకు అన్ని సార్లు పబ్బులకు వెళ్తుంటే రిపీటెడ్ అఫెండర్ గా అతను అక్కడ నిలబడితే ఎందుకు దానికి బాధ్యత వహించడు? ఒక పోలీస్, ఈ రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారి డీజీపీ గారి దగ్గరికి వెళ్ళి మేము విషయాలన్నీ మాట్లాడినప్పుడు మాకు బయటపడింది, మేము అడిగాం. మీరు సిపిగా ఉన్నప్పుడు కూడా ఒక పబ్బులో అతను మిస్బిహేవ్ చేస్తే కేసు అయిందంట, అంగీకరించారు ఆయన, అవును అది వాస్తవమే అన్నారు. అట్లాగే కాలేజీ మహీంద్రా యూనివర్సిటీలో అతను చేసిన దాష్టికం గురించి బయటకు వచ్చింది, అది కూడా పోలీస్ అధికారులు మా దృష్టిలో ఉందన్నారు. అంటే ఇది నోన్ ఫ్యాక్ట్ అనమాట. అతను అచ్చోసిన ఆంబోతులా పెరుగుతాడు. సనాతన ధర్మం మీరు ఎవరికి చెప్తున్నారు, ఎవరికి వల్లిస్తున్నారు, ఏ రకమైన హేట్రెట్ పెంచడానికి మీరు ఇవన్నీ వల్లిస్తున్నారు? ఆచరణ అక్కర్లేదా? పోలీసులు ఇక్కడ ఆ తల్లి పడిగాపులు పడి 6 గంటలు వెయిట్ చేసి ఎఫ్ఐఆర్ చేస్తే దానికన్నా ముందు అక్కడ హనీ ట్రాప్ ఎఫ్ఐఆర్ చేస్తారు, ఈమెను నిలబెట్టి, ఈమెను వెయిటింగ్ లో పెట్టి. ఇదంతా ఏంటి? పోలీసులు 12వ తారీఖు సర్వ్ చేశామంటే అసలు 10వ తారీఖు మోడీ మీటింగ్ కి ముందే 8 ఎఫ్ఐఆర్ పెట్టినప్పుడు 9 అరెస్ట్ చేయడానికి ఉంది కదా, 12 వరకు ఉన్నాడని మీరే చెప్తున్నారు కదా. ఆ తర్వాత లాపతా, అబ్స్కాండింగ్, అతను అబ్స్కాండింగ్ లో లేడని బండి సంజయ్ అంటే అబ్స్కాండింగ్ లో ఉన్నారని పోలీసులు అంటారు. అంటే ఈ రకంగా చివరికి ఎప్పుడైతే సెక్షన్స్ ఆల్టర్ అయ్యాయో అప్పుడు ఇక సెక్షన్స్ ఆల్టర్ అయ్యాయి, ప్రజా ఉద్యమాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇతను అరెస్ట్ రోజు అంటే నైట్ అరెస్ట్ అయ్యాడు, తెల్లారి కూడా మేము ఎస్వికే నుంచి ర్యాలీ ప్లాన్ చేసాం మహిళా సంఘాలుగా. అరెస్ట్ అయ్యాడు కదా అని తాత్కాలికంగా మేము డ్రాప్ అయ్యాం. అందుకని ఈ కేసులో ఎక్కడా కూడా రాష్ట్ర ప్రభుత్వం, మేము గంటలోనే కాంక్లేవ్ లో రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు, మేము గంటలోనే అరెస్ట్ ఎఫ్ఐఆర్ చేసామంటారు, అది తప్పు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా అన్ని తప్పుడు సమాచారం ఇస్తాడు. గంటలోనే మేము ఎఫ్ఐఆర్ చేసామనడం తప్పు. ఆయన అంటాడు, నేను పరిశీలించొద్దా, నేను పరిశీలించుకోవద్దా, ఆ అమ్మాయి వయసు వివాదం అయింది, ఆ అమ్మాయి వయసు లేకపోతే విషయాలన్నీ నేను పరిశీలించుకోవాలి కదా, అందుకనే అంత డిలే అయింది అంటాడు. నువ్వు అంత పరిశీలించుకుంటే ఎఫ్ఐఆర్ అయింది కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకు మీద. ఆ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఒక చిన్న పాప మీద హనీ ట్రాప్ కేసు పెడతాడు, అది ఎఫ్ఐఆర్ అయింది. మధ్యలో 9 ఒక రోజు ఉంది. 10వ తారీఖు మోడీ మీటింగ్ లో నా ప్రియమిత్రుడు బండి సంజయ్ అని ఎట్లా చెప్తాడు ఈయన? ఒక ముఖ్యమంత్రి ఆయన ఎట్లా ప్రియమిత్రుడు అవుతాడు? మోడీ గారేమో దేశమంతా బీజేపీకి వ్యతిరేకంగా యుద్ధం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ, ఆయన భారత్ జోడో అని యాత్రకు బయలుదేరుతాడు రాహుల్ గాంధీ. బీజేపీ చేస్తున్న అవకతవకలు, ఎస్ఐఆర్ లాంటివి, జనగణన, ఇవి అంశాల మీద చాలా సీరియస్ గా ఓట్ల తొలగింపులు వీటన్నిటి మీద ఆయన ఫైట్ చేస్తున్నాడు, టగ్ ఆఫ్ వార్ ఫైట్ చేస్తున్నాడు. ఈయనేమో మోడీ